మార్నింగ్ చేసిన గౌతమ్ వర్సెస్ పృథ్వీ ఫైట్కి సంబంధించిన రివ్యూకి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే యునానిమస్ అంటే అట్లీస్ట్ ఒక 95% వరకు కూడా పాజిటివ్ రెస్పాన్సే, బీభత్సంగా పాజిటివ్ కమెంట్లు, లైకులు, వ్యూస్ చాలా బాగా వచ్చాయి. చాలా థ్యాంక్స్ మాస్టరు. ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే కొంచెం దూసుకుపోవడానికి ఊపు అయితే వస్తుంది. కాస్త చూపెట్టండి అప్పుడప్పుడు. ఓకే, ఈ సీజన్ అంతా కుమ్మేద్దాం. ప్రస్తుతానికి గౌతమ్ సింహాసనం మీద కూర్చోబెట్టే వరకు మనం ఈ యుద్ధం అనేది చేస్తూనే ఉన్నాం. ఒరే నువ్వు రివ్యూవర్వా లేకపోతే ఏంట్రా అంటే ఇప్పుడు అట్ సైడ్ వాళ్ళందరూ రివ్యూవర్స్ అదే పనిగా మొత్తం నలుగురిని తీసుకెళ్ళి టాప్ 5లో ఉంచుతారంట. ఆ లోళ్ళని షో కూడా చూడరు, కేవలం కన్నడ అనే సెంటిమెంట్ మీద నలుగురిని తీసుకెళ్ళి టాప్ 5లో పెడతారంట. అంటే ఇప్పుడు వాళ్ళ టాప్ 5లో పెడుతున్నప్పుడు మనమేంది పెద్ద ఈపీ గాళ్ళలాగా ఎవరు మంచిగా ఆడితే వాళ్ళని తీసుకెళ్ళి టాప్ 5లో పెడదాం అన్నట్టుగా ఇప్పటికీ అనుకుందామా? మనమందరం ఇండియన్స్ అన్నట్టుగా. ఇప్పుడు మనమందరం ఇండియన్స్ అని మనం ఇలా అనుకోబట్టి మన సెంటిమెంట్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అది అందరూ ఇండియన్సే. నిఖిలు ఇండియనే, గౌతమ్ ఇండియనే, ప్రేరణ ఇండియనే, తేజ ఇండియనే, అందరూ ఇండియన్సే. మన ఇలా సెంటిమెంట్ మరి ఈ ఫ్యాక్ట్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు తేజ కూడా ఇండియనే అని వాళ్ళు అనుకున్నప్పుడు, గౌతమ్ కూడా ఇండియనే అని వాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు కూడా టాప్ 5లో ఉండాలని వాళ్ళు ఎందుకు అనుకోవట్లేరు? వాళ్ళకి లేని ఫీలింగ్ మనకెందుకు రా భయ్? వాళ్ళ అడ్డదారిలో పోతున్నప్పుడు మనం ఎందుకు స్ట్రైట్గా వెళ్ళాలి? ఇప్పుడు కూడా చెప్తున్నాను, తెలుగోళ్ళని గెలిపిమనేటట్లే సత్తా ఉన్నోడిని గెలిపేయాలి. ఆ సత్తా ఉన్నోడు కూడా తెలుగోడు అయి ఉండాలి. గౌతమ్ గాడి కంటే తెలుగోళ్ళలో గౌతమ్ గాడికి నెంబర్ 1 సత్తా ఉంది. అండ్ గౌతమ్ అండ్ నిఖిల్ మీరు కంపేర్ చేయండి. నిఖిల్కి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తప్ప ఏముంది? అసలు ఏమీ లేదు. గౌతమ్కి లాస్ట్ సీజన్ నెగిటివిటీని క్యారీ చేసుకుంటూ వచ్చాడు. అశ్వత్థామ అంటూ లాస్ట్ సీజన్లో ఎంత ట్రోల్ అయితే అయ్యాడో, ఈ సీజన్లో అశ్వత్థామతోనే మొదలై ఇక బయటికి వెళ్ళిపోతాడేమో అనుకున్న ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఏకంగా టైటిల్ రేస్లోకి రావడం అంటే షాషామాషి విషయం కాదు మాస్టరు. దద్దరిల్లే రేంజ్ సపోర్ట్ పబ్లిక్ నుంచి ఆ రేంజ్లో వచ్చినప్పుడు ఇప్పుడు అలాంటి ఓడించడానికి, అలాంటి అనగదొక్కడానికి బయట ఆ పక్క రాష్ట్రాల్లో బీభత్సంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం మనోడిని కాపాడుకోవడంలో తప్పే ఉంది. మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేద్దాం. గౌతమ్ని గెలిపించే వరకు మనం ఎంత ఇది చేయాలో అంతా చేసేద్దాం అనమాట. గౌతమ్ని మాత్రం ఎందుకంటే సత్తా ఉన్నోడు కాబట్టి, అలాంగ్ విత్ తెలుగోడు. అది నేను తెలుగోడే కావాలంటే తేజాని గెలిపియండి, అవినాష్ని గెలిపియండి అని అనొచ్చు కదా. సత్తా ఈజ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ తెలుగు. అదే ఆ పక్కనోడు అడ్డదారిలో వెళ్తున్నప్పుడు మనం ఇండియన్స్ అని అంటుంటే ఆ ఇండియన్స్ని వాడు క్యాష్ చేసుకుంటుంటే మనం ఈపీలు అవ్వద్దు బాబాయ్. వాళ్ళకి బీపీ తెప్పించేలా అవ్వాలి. ఈపీలు కాదు బీపీలు ముఖ్యం. అదే ఎనీవే ఓటింగ్ పరంగా చూసుకుంటే 5 నామినేషన్స్లో ఉంటే ప్రస్తుతానికి సడన్గా నబీల్కి జమ్ అని రైజ్ అయింది. ఎందుకు సడన్గా జమ్ అని రైజ్ అయి ఉంటుంది నబీల్కి? ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ అదే పనిగా మేము గ్రూప్ ఆడట్లే అంటూ అదే పనిగా పాట పాడుతున్నారు కాబట్టి ఆ లెవెల్లో పాట పాడుతూ ఉంటే చూసేవాళ్ళు ఆ పాటని చాలా ఇరిటేటింగ్గా అనుకొని ఆ నలుగురు కాకుండా ఇంకెవరున్నారా నామినేషన్స్లో అని వాళ్ళు చూడరా? చూసినప్పుడు ఎవరు కనపడతారు? నలుగురు కాకుండా నబీల్ మాత్రమే కనపడతాడు. నబీల్కి ప్రస్తుతం కొంచెం ఊపు అయితే వచ్చిందన్నమాట. అంటే మరీ బీభత్సంగా దద్దరిల్లే రేంజ్ ఓటింగ్ లేకున్నా కూడా పర్లేదురా, కొంచెం ఒక మెట్టెక్కుతున్నాడు అనే ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. 28% ఓటింగ్తో నబీల్ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. యాక్చువల్లీ మార్నింగ్తో పోలిస్తే ఇది చాలా మంచి ఓటింగ్ అని చెప్పాలి. నిన్నటితో పోలిస్తే చాలా మంచి ఓటింగ్ అని చెప్పాలి. చూద్దాం ఇక ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ నిఖిల్ యాజ్ యూజువల్గా ఫస్ట్ పొజిషన్లో 40% ఓటింగ్తో అయితే ఉన్నాడు. మన నిఖిల్ అండ్ నబీల్కి ప్రస్తుతానికి 12% డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. 12% డిఫరెన్స్ అనేది 15% డిఫరెన్స్తో స్టార్ట్ అయింది ఈ వీక్ ఓటింగ్ అనేది. 15, 16, 17 దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు 12 దాకా వచ్చిందంటే గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్ అనే మనం అనుకోవాలన్నమాట. రానున్న రోజులు ఇంకొంచెం మంచి వాతావరణం ఏర్పడితే నబీల్ కూడా కొంచెం మంచి పోటీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే నబీల్ డౌట్ లేకుండా తన టైటిల్ రేస్ నుంచి అయితే దిగిపోయాడు. ఓన్లీ టైటిల్ రేస్ వీళ్ళిద్దరి మధ్య, నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య మాత్రమే. మరి నబీల్ కూడా రావాలి అంటే, నబీల్ రావడం కంటే కూడా నబీల్ ఫ్యాన్స్ కూడా సీదా వెళ్ళి గౌతమ్కి వేస్తేనే బెటర్ ఏమో. ఎందుకంటే గౌతమ్కి ఇంకా డబల్ ఇంపాక్ట్ ఉంటుంది, టైటిల్ రేస్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్కి ఇప్పుడు ఆబ్వియస్లీ
లాస్ట్ ఫినాలేలో ఈ పృథ్వీ కానీ యష్మి కానీ ప్రేరణ కానీ, ఇప్పుడు ప్రేరణ ఒక్కతే ఉంటుండొచ్చేమో టాప్ 5లో, కానీ మిగతా ఇద్దరైతే డౌట్ లేకుండా, యష్మి అండ్ పృథ్వీ డౌట్ లేకుండా ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడు ఇద్దరిని ఆల్రెడీ ఎల్లగొట్టేశారా అని అక్కడ వాళ్ళ స్టేట్లో బీభత్సంగా ప్రచారాలు అయితే చేసేసి ఓట్లు మామూలుగా గుద్దియ్యారు, ఓ లెవెల్లో గుద్దిస్తారు. సో డౌట్ లేకుండా నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి డేంజర్లు కాకుండా గౌతమ్కి ఇక్కడ మ్యాక్సిమం గుద్దేలాగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ప్రస్తుతానికి ఈ వీక్లో వాళ్ళు గౌతమ్ ఫ్యాన్స్ రిలాక్స్డ్గానే ఉన్నారన్నమాట. నబిల్కి కూడా పెద్దగా వెయిట్ లేదు, ఎందుకంటే నబిల్ కూడా కంప్లీట్లీ గౌతమ్కి ఫర్ అన్నట్టుగా లేడు షోలో. కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ అబ్బా మన ఓట్లు మనం ఎందుకురా వేస్ట్ చేయాలన్నట్టుగా కాస్త రిలాక్స్డ్గానే ఉన్నారు. లేకపోతే నబీల్ ఫ్యాన్స్కి ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ సపోర్ట్ వచ్చుంటే ఈ వీక్లో డౌట్ లేకుండా నిఖిల్ని దాటిపోయేవాడు ఓటింగ్లో, కానీ జరగట్లేదు అనమాట. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఇలా వీళ్ళ ఓటింగ్ ఉంటే థర్డ్ పొజిషన్లో ప్రేరణ యాజ్ యూజువల్గా ఉంది విత్ 12% ఓటింగ్ అన్నమాట. కంపారిటివ్లీ చూసుకుంటే వీళ్ళు నలుగురు దోస్తుల్లో నలుగురు స్టువర్ట్పురం దొంగల్లో ఎంతో కొంత ప్రేరణ చాలా బెటర్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈమె బీభత్సంగా మంచి ఏదో చేసేసిందని కాదు, వాళ్ళలాగా మరీ వర్స్ట్గా అయితే బిహేవ్ చేయట్లేదు. వాళ్ళలాగా స్టువర్ట్పురం దొంగల్లో కొంచెం మంచి దొంగలాగా అనిపిస్తుంది అన్నమాట, అంతే అనమాట. సో 12% ఓటింగ్ ప్రేరణకి. సో ఆల్మోస్ట్ తను సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ థర్స్డే కదా, థర్స్డే రేపు ఇంకా 24 hours పైన రేపు నైట్ వరకల్లా ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి సో ప్రేరణ ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అయ్యే అవకాశాలు సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ తర్వాత లాస్ట్ అటు యష్మి అండ్ పృథ్వీ ప్రస్తుతానికైతే ఇద్దరికి ఈక్వల్ ఉంది. బట్ కంపారిటివ్లీ చూసుకుంటే ఇద్దరికి ఈక్వల్ ఉంటే 10% ఈచ్ అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇప్పుడు రేపు మార్నింగ్ వరకల్లా నాకు తెలిసి డ్రాస్టిక్గా చేంజ్ అయ్యే అవకాశం ఫుల్గా కనిపిస్తుంది. పృథ్వీ మామూలుగా కూడా డబేల్ మన పాతాళంలోకి పడిపోయే అవకాశాలు ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే నైట్ ఎపిసోడ్లో గౌతమ్ వర్సెస్ పృథ్వీ అనేది ఇష్యూ ఓవరాల్గా అందరూ చూడబోతున్నారు. అఫ్కోర్స్ లైవ్లో ఇది ఆల్రెడీ అయిపోయినా కూడా లైవ్ ఎంతమంది చూస్తారు చెప్పండి? మాలాగా రివ్యూలు చెప్పుకునే వాళ్ళు, లేకపోతే షోకి ఆర్డెంట్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు చూస్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా చూడాలంటే వాళ్ళు ఎపిసోడ్ మాత్రమే చూస్తారు. కాబట్టి ఎపిసోడ్ అందరూ చూసేస్తారు. కాబట్టి ఇవాళ నైట్ ఎపిసోడ్ చూసేసాక డౌట్ లేకుండా పృథ్వీకి బీభత్సంగా నెగిటివిటీ వచ్చేసి తద్వారా పాత్రలకు పడిపోయి యష్మికి ఇది బాగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే యష్మి సేవ్ అవుతుంది కాబట్టి పృథ్వీ బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి సో పృథ్వీ బయటికి వెళ్ళిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పర్టికులర్ వీక్కి సంబంధించి. మరి బిగ్ బాస్ ఇది చేయడా? చేసే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే పృథ్వీతో పోలిస్తే యష్మితోనే హౌస్లో కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఎందుకంటే యష్మి అండ్ నిఖిల్ మధ్య ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళు ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉంటారా, ఫ్రెండ్స్గా ఉంటారా, ఈ విషయాన్ని 1,00,000 రకాలుగా బిగ్ బాస్ టెలికాస్ట్ చేసే అవకాశం అవుతుంది. సో అది మోస్ట్లీ పృథ్వీ వెళ్ళిపోయే ఛాన్స్ అయితేనే ఉందన్నమాట. పృథ్వీ కాకుండా యష్మినే వెళ్ళాలరా అన్నట్టుగా ఎవరైనా అనుకుంటున్నారా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలో ఎక్కువ మంది కనపడితే మాస్టరు ఒక్క సెకండ్ పడుతుందా లైక్ కొట్టడానికి? ఒక్క సెకండ్ నా కోసం వెచ్చించలేరా? కొట్టండి. బాయ్.